వస్తున్నా చెల్లెమ్మ, వస్తున్నా అక్కమ్మ, వస్తున్నా తాత, వస్తున్నా అవ్వ ఇలగిలగిలగిలగిలగిల అనుకుంటూ ఎండాకాలంలో పిడుగుల వానలా మళ్ళీ తల బొబ్బి కట్టించేందుకు చాలా గట్టిగా రెడీ అవుతున్నాడు జగనన్నయ్య. పాదయాత్ర చేస్తా అని పద్దాక గొట్టాల ముందుకొచ్చి వాగతా జనాన్ని టెన్షన్ పెడుతున్నాడు. ప్రశాంతంగా నిద్రపోనివ్వటం లేదు. ఏపీ ప్రజలకు కల్లో కూడా జగనన్నే కనిపిస్తున్నాడు. ఇప్పుడు పాదయాత్ర పేరు చెప్పి అంతలా భయపెట్టేస్తున్నాడు అన్నయ్య. అయితే ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకప్పటి పాదయాత్రలకు ఇప్పటి పాదయాత్రలకు చాలా తేడా వచ్చేసింది బాబాయ్. ఒకప్పుడు నాయకులు రోడ్డు మీద నడుస్తుంటే ప్రజలు ఆలంత డాలే అభిమానంతో కదిలొచ్చేవాళ్ళు. వచ్చింది 100 మంది అయినా 1000 మంది అయినా వాళ్ళు నిజమైన అభిమానులే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు డబ్బులు ఇచ్చి మంద తోలేస్తున్నారు. వాళ్ళలో అసలైన అభిమానులు ఎవరో, ఓట్లు వేసే వాళ్ళు ఎంతమందో ఎవరికి తెలియదు. 2024లో జగనన్న సభలు యాత్రలు అన్ని ఇట్టగే కదా నడిచింది. చివరికి కొన్ని చోట్ల జనం రాక గ్రీన్ మ్యాట్లతో గ్రాఫిక్స్ చేసి ఇప్పించారు. పాదయాత్ర అంటే చిన్న విషయం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయినా జగనన్నతో డబ్బులు లేవా, టన్నుల కొద్ది డబ్బులు ఉన్నాయని ఆ వైసీపీ లీడర్లు ఎప్పుడో చెప్పున్నారు. ఆయనకేటి లోటు, పాదయాత్ర బ్రహ్మాండంగా చేస్తాడు అనుకుంటున్నారా? అన్న ఆరతిపల్లెంలో ₹1/2 వేయాలా, రూపాయి వేయాలని 100 సార్లు ఆలోచించే రకం. ఆ తప్పనంగా ఎట్ట ఖర్చు పెడతాడు చెప్పండి. ఆ ఖర్చు మొత్తం వైసీపీ లీడర్లే భరించాలి. జగనన్న ఎన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే అన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఉండే నాయకులే ఖర్చు మొత్తం ఎట్టుకోవాలి. చిల్లి గవ్వ కూడా జగనన్న జోబిలోంచి తీసివ్వడు. ఎన్నికల్లో నిల్చోటానికి ఎవరికి అన్న టికెట్ ఇస్తాడో పాదయాత్ర ఖర్చు మొత్తం అదిగా ఆ లీడర్లదేనట. అంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే 175 మంది వైసీపీ లీడర్లకు తాడారిపోబోతుంది అన్నట్టు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మాత్రం ఇంకా ఎక్కువ అవ్వచ్చు. అయితే వచ్చిన చిక్కల్లా ఎక్కడొచ్చిందయ్యా అంటే ఎంకి పెళ్లి చూపి సాగుకొచ్చింది అన్నట్టు. జగనన్న పాదయాత్ర పేరు చెబితేనే వైసీపీ లీడర్లకు వణుకు పుడుతోందట. ఇప్పుడు దిక్కుమాలిన మేళం, గెలిచేది లేదు, చచ్చేది లేదు. ఊరకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలంటే ఎట్టా, డబ్బు పోతే మళ్ళీ డబ్బు సంపాదించుకోగలమా అని వైసీపీ లీడర్లంతా మదన పడిపోతున్నారట. ఇప్పుడు ఊరకే జంక్షన్ లో మీటింగ్లు ఎట్టుకొని ప్రచారం చేసుకోక పాదయాత్ర ఎందుకు దండగా అని పెదవి విరుస్తున్నారట. అంతా చూస్తుంటే మాత్రం జగనన్న ఫ్లాప్ షోకు సిద్ధం అవుతున్నట్టే ఉంది. పాదయాత్రతో జగనన్న ఇంకా పాతాళానికి పడిపోవటం ఖాయం.